కొంతమంది నన్ను స్కిన్ కేర్ మీద ఒక వీడియో పెట్టొచ్చు కదా అని అడిగారు. వాళ్ళతో పాటు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ముందు మీరు మీ కెరియర్ల మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి చాలా కాస్ట్లీ, డబ్బులు ఊరికే రావు. డబ్బులు లేని వాళ్ళు స్కిన్ కేర్ వాడకూడదా అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా స్కిన్ కేర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనుషులు చేసే మంచి పనులు రోజు రోజుకి పెరిగిపోవడం వల్ల మన ఎర్త్ చుట్టూ ఉన్న ఓజోన్ లేయర్కి హోల్స్ పడి హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ అనేది మన ఎర్త్లోకి ఎంటర్ అవుతుంది. దీనికి కనుక మన స్కిన్ ఎక్స్పోజ్ అయితే DNA డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మరి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా? సన్ స్క్రీన్ వాడాలి. ఏ సన్ స్క్రీన్ వాడాలి? SPF 50+, 60+, PA++++, ఇలాంటి సన్ స్క్రీన్స్ చాలా కాస్ట్లీ. ఇది కెరియర్లో సెటిల్ అయిన వాళ్ళ కోసం. మిగతా వాళ్ళు SPF 30+ ఉన్నది వాడితే సరిపోతుంది. ప్రొటెక్షన్లో పెద్దగా తేడా ఏమీ ఉండదు. సన్ స్క్రీన్ పూసాం కదా అని ఎండలో తెగ తిరక్కండి. ఫుల్గా కవర్ చేసుకొని ఎండలోకి వెళ్ళండి సన్ స్క్రీన్ పూసినా సరే. ఎందుకంటే ఏ సన్ స్క్రీన్ కూడా మనకు 2 hours మించి ప్రొటెక్షన్ ఇవ్వదు. ప్రతి 2 గంటలకు ఒకసారి మనం సన్ స్క్రీన్ పూస్తూనే ఉండాలి. అదేంటండి నేను కొన్న సన్ స్క్రీన్ మీద 12 hours అని రాసిందే అంటారా? 12 hours అంటే 2 hours అని అర్థం. అందరూ కూడా వీలైనంత వరకు సన్నని అవాయిడ్ చేయండి. చర్మం డ్రై అయిపోకుండా హెల్దీగా ఉండడానికి ఏదో ఒక మాయిశ్చరైజర్ వాడండి. పోయేలోపు ప్రతి ఒక్కరూ ఒక 4 చెట్లను నాటండి. ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఒకప్పుడు ఓజోన్ లేయర్ ఉండేది అని చెప్పుకునే పరిస్థితి రాకుండా. చాలామంది నా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీతోనే మాట్లాడేది, మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్.